సో చాట్ బాక్స్ లో చూడండి, ఎర్రర్స్ రిసల్యూషన్ కదా. ఓకే, మనం ఆల్రెడీ కొన్ని డిస్కస్ చేసాం ఎర్రర్స్ గురించి. R2R వరకు అంటే ఏంటి, జిఎల్ కి సంబంధించిన ఎర్రర్స్ వరకు మనం డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఏంటి, అకౌంట్ పేయబుల్ అండ్ అకౌంట్ రిసీవబుల్ కాన్సెప్ట్ నేర్చుకున్నాం ఆల్రెడీ. ఎంట్రీస్ పోస్ట్ చేసాం, స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్ అవి కూడా చేసాం. సో అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్ ఎర్రర్స్ ఏమేమి ఉంటాయి, ఎట్లా ఉంటాయని చూద్దాం కొన్ని. సో ఇక్కడ షీట్ ని చూసారా, ఈ షీట్ లో ఎలా అయితే ఉందో అదే విధంగా కొన్ని ఎర్రర్స్ అనేవి మీరు క్రియేట్ చేసుకోవాలి. ఐ మీన్ క్రియేట్ చేయడం అంటే ఒక షీట్ ప్రిపేర్ చేసుకోవాలి. కోర్స్ కంప్లీట్ అయ్యే టైంకి మినిమం ఒక 30 ఎర్రర్స్ ఎలా రిసొల్యూషన్ చేయాలి అనేది నేర్చుకోవాలి మీరు. ఎలా రిసొల్యూషన్ చేయాలి, 30 ఎర్రర్స్ ఎలా రిసొల్యూషన్ చేయాలనేది నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే మీరు సపోర్టింగ్ ప్రాజెక్ట్కి ఎలిజిబుల్, లేకపోతే ఎలిజిబిలిటీ ఉండదు. కాబట్టి మినిమం ఒక 30 ఎర్రర్స్ నేర్చుకోండి. ఆల్రెడీ వీడియోస్ ఇచ్చేసాను నేను, వాటిలో ఉన్నాయి. అలాగే కొన్ని చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, అండ్ ఎంట్రీ ఫస్ట్ ఎర్రర్ ఏమని చూడండి. ఎంట్రీ ఫర్ ఎగ్జాంపుల్ వెండార్ ఇన్వాయిస్ అనేది క్లియర్ చేస్తున్నాం. కేజెడ్ డాక్యుమెంట్ అంటే ఏంటి, వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్. చూడండి, అండ్ ఎంట్రీ KCH3 మిస్సింగ్ ఫర్ ది టేబుల్ T00T043G అన్నారు. సో దీనికి సంబంధించిన ఎర్రర్ అనేది వెండార్ మాస్టర్లో లేదంటే కస్టమర్ మాస్టర్ డేటాలో టోలరెన్స్ గ్రూప్ యాడ్ అవ్వకపోతే ఇట్లా వస్తుంది. ఈ ఎర్రర్ పైన డబుల్ క్లిక్ చేసి మీరు చదివితే మీకు అర్థమవుతుంది. లేదంటే వెండార్ మాస్టర్ అవ్వచ్చు, లేదంటే కస్టమర్ మాస్టర్లో టోలరెన్స్ గ్రూప్ అనేది యాడ్ చేయకపోతే ఇట్లా వస్తుంది ఎర్రర్ అనేది. అది. సో ఎర్రర్ పైన డబుల్ క్లిక్ చేస్తే మీరు చదివితే మీకు అర్థమవుతుంది. సో ఏం చేయాలి, ఎర్రర్ ఫామ్ అయినప్పుడు వెండార్ చేంజ్ XK02 ఆర్ FK ఆర్ XK02 ఆర్ FK02లోకి వెళ్ళాలి. డౌన్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి, డైరెక్ట్ ఎస్ఏపిలోకి వెళ్దామా? సరే, ఎస్ఏపిలోకి వెళ్ళి చెక్ చేద్దాం. వెళ్ళండి, ఎస్ఏపి ఓపెన్ చేయండి. XK0 XK02 ఇవ్వండి. సో ఏ వెండార్కి వచ్చింది, మనం ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఏ వెండార్ అయితే తీసుకున్నామో ఆ వెండార్ నంబర్ అనేది ఇక్కడ తీసుకోవాలి. ఎగ్జాంపుల్, ఫస్ట్ కంపెనీ కోడ్ ఇవ్వండి, తర్వాత వెండార్ నంబర్ తీసుకోండి. ఫస్ట్ కంపెనీ కోడ్ ఇవ్వాలి, తర్వాత పైన వెండార్ నంబర్. సో ఏ వెండార్ ఎంట్రీ పోస్ట్ చేసినప్పుడు మనం వెండార్ సెలెక్ట్ చేసుకుంటాం కదా, ఏ వెండార్కి అయితే ఎర్రర్ ఫామ్ అయిందో ఆ వెండార్ నంబర్ తీసుకోవాలి. కంటిన్యూ. ఎగ్జాంపుల్ మనం ఒకే వెండార్ క్రియేట్ చేసాం. ఓకే. తర్వాత మనం ఏం చేంజ్ చేయాలనుకుంటున్నాము, టోలరెన్స్ గ్రూప్ అనేది యాడ్ అవ్వలేదు. అటువంటప్పుడు ఈ విధంగా ఎర్రర్ ఫామ్ అవుతుంది. లాస్ట్లో కంపెనీ కోడ్ డేటాలో పేమెంట్ ట్రాన్సాక్షన్ తీసుకోండి, ఎంటర్ చేయండి. ఇక్కడ టోలరెన్స్ గ్రూప్ అని చూసారు, ఇక్కడ కనిపిస్తుందా? అది. సో ఈ టోలరెన్స్ గ్రూప్ అనేది యాడ్ అవ్వకపోతే మనకి ఆ ఎర్రర్ అనేది కనిపిస్తుంది. అప్పుడు ఏం చేస్తాము, టోలరెన్స్ గ్రూప్ ఇచ్చేసి వెండార్ మాస్టర్ డేటాని సేవ్ చేస్తాం. సో ఆ ఎర్రర్ అనేది కనిపించదు, ఇంకా ఆ ఎర్రర్ ఫామ్ అవ్వదు. ఇట్లా చేయాలి. XK02కి వెళ్తాము, అంటే వెండార్ చేంజ్, లేదంటే కస్టమర్ చేంజ్. కస్టమర్కి వస్తే XD02, D అంటే కస్టమర్, K అంటే వెండార్. సో XK02 ఆర్ XD02కి వెళ్ళి వెండార్ మాస్టర్ డేటాలో టోలరెన్స్ గ్రూప్ ఇవ్వాలి. ఇస్తే ఆ ఎర్రర్ అనేది ఫామ్ అవ్వదు. క్లియర్ కదా? అట్లా. నెక్స్ట్ ఎర్రర్ చూడండి. ఇక్కడ చూడండి, ఎర్రర్ నంబర్ 2. ఇక్కడ ఏముంది, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ అంటారు దీన్ని. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ ఎక్కడ నుంచి కొంచెం జూమ్ చేయండి.
వైష్ణవి జూమ్ చేయండి. లాస్ట్లో చూడండి, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. దీన్ని డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ అంటారు. మీకు డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ నేను ఆల్రెడీ ఒక వే చెప్పాను ఎలా చేయాలో. ఎర్రర్ పైన డబల్ క్లిక్ చేసి చేస్తాం, అదొక వే. లేదంటే SM30లోకి వెళ్ళి కూడా చేయొచ్చు. ఇలా ఎర్రర్ ఫామ్ అయినప్పుడు డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ డీయాక్టివేట్ చేస్తాం, చేయొచ్చు. ఎందుకంటే మనం డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనే కాన్సెప్ట్ నేర్చుకోలేదు. నేర్చుకోనప్పుడు ఇట్లా ఎర్రర్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తాము, SM30కి వెళ్తాం. SAPలోకి వెళ్ళండి, SM30. ఇక్కడ ఒక టేబుల్ నేమ్ ఇవ్వాలి, V_FAGL_FAGL_SPLIT. FAGL_SPLIT_ACT. మెయింటైన్ పైన క్లిక్ చేయండి. మెయింటైన్ పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ తీసుకోండి. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ యాక్టివేట్ లో ఉంది. సో డీయాక్టివేట్ చేయొచ్చు. డీయాక్టివేట్ అంటే ఏంటి, ఆ చెక్ బాక్స్ ఇన్యాక్టివ్ సెలెక్ట్ చేస్తున్నాం అనుకోండి, అట్లా మీరు చేయకండి. సో అది సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, మీకు ఆ ఎర్రర్ అనేది ఫామ్ అవ్వదు ఇంకా. దీన్ని డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ అంటారు. లేదంటే వన్ మోర్ వే చెప్పాను మీకు, అలా కూడా చేయొచ్చు. ఓకేనా? దీన్ని ఏమంటారు, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ అంటారు. డీయాక్టివేట్ చేయండి. కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత మళ్ళీ యాక్టివేట్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది సపరేట్ కాన్సెప్ట్. నెక్స్ట్ నెక్స్ట్ ఎర్రర్ చూడండి. డౌన్కి వెళ్ళండి. ఇది ఏం చేయాలి, ఏం చేయాలి, ఎవరు చెప్తారు, ఇది ఏం ఎర్రర్ ఇది? సేమ్ చెప్పాను ఆల్రెడీ. ఇది దేనికి సంబంధించిన ఎర్రర్ ఇది? దేనికి సంబంధించిన ఎర్రర్ ఇది? ఎంట్రీ NITT అంటే కంపెనీ కోడ్ ఇది మిస్సింగ్ ఇన్ టేబుల్ T043G అన్నారు. దేనికి సంబంధించిన ఇది? డాక్యుమెంట్ అయిపోయి ఉంది. డీజెడ్ అంటే కస్టమర్ పేమెంట్. సో కస్టమర్ పేమెంట్ కి సంబంధించినటువంటి ఎంట్రీ ఇది. అంటే ఏంటి, కస్టమర్ మాస్టర్ డేటాలో టోలరెన్స్ గ్రూప్ ఇవ్వలేదు. ఇంతకుముందు వెండార్ మాస్టర్ డేటాలో ఇవ్వకపోవటం వల్ల ఈ ఎర్రర్ కనిపించింది. ఇక్కడ ఏంటి, కస్టమర్ మాస్టర్ డేటా టీ కోడ్ ఏం తీసుకోవాలి, FD02 లేదంటే XD02. వెళ్ళండి. XD02. XD02. కస్టమర్ తీసుకోండి. కంటిన్యూ చేయండి. ఎంటర్ చేయండి. కంపెనీ కోడ్ డేటాకు వెళ్ళండి. కంపెనీ కోడ్ డేటా పైన ఉంది, పైన, ఇంకా పైన, ఇంకా పైన. కంపెనీ కోడ్ డేటా పేమెంట్ ట్రాన్సాక్షన్కి వెళ్ళండి. టోలరెన్స్ గ్రూప్ అని చూసారా? సో ఈ టోలరెన్స్ గ్రూప్ యాడ్ చేయకపోతే వస్తుంది. సేమ్ ప్రాసెస్ వెండార్కైనా కస్టమర్కైనా. వెండార్ వెండార్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో, వెండార్ ఇన్వాయిస్ క్లియర్ చేసే టైంలో వస్తే వెండార్ మాస్టర్ డేటాలో టోలరెన్స్ గ్రూప్ యాడ్ చేయాలి. కస్టమర్ ఇన్వాయిస్ క్లియర్ చేసే టైంలో సేమ్ ఎర్రర్ ఫామ్ అయితే కస్టమర్ మాస్టర్ డేటాలో యాడ్ చేయాలి. ఓకేనా? కస్టమర్ మాస్టర్ డేటాలో యాడ్ చేయాలి, సేమ్ టు సేమ్.
ఈ టోలరెన్స్ గ్రూప్ యాడ్ చేయకపోతే ఎర్రర్ ఫామ్ అవుతుంది. అది అప్పుడు ఏం చేస్తాం, ఎక్స్కే XD02కి వచ్చేసి టోలరెన్స్ గ్రూప్ అనేది వెండర్ మాస్టర్లో యాడ్ చేస్తాం. ఇంకా ఎర్రర్ అనేది కనిపించదు. నెక్స్ట్ నెక్స్ట్ ఎర్రర్ ఏమో చూడండి. డౌన్కి వెళ్ళండి. సో కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నాం. కింద ఎర్రర్ ఏమో చూడండి. ఇన్ కంపెనీ కోడ్ MRFG ద నంబర్ రేంజ్ 18 ఈజ్ మిస్సింగ్ ఫర్ ది ఇయర్ 2021. ఎర్రర్ చూపించండి ఇది. ఇన్ కంపెనీ కోడ్ MRFG ద నంబర్ రేంజ్ 18 ఈజ్ మిస్సింగ్ ఫర్ ది ఇయర్ 2021. ఏంటి పరిస్థితి ఏంటి? ఇన్ కంపెనీ కోడ్ MRFG ద నంబర్ రేంజ్ 18 ఈజ్ మిస్సింగ్ ఫర్ ది ఇయర్ 2021. సో ఏం చేస్తారు, ఇట్లా ఎర్రర్ ఫామ్ అయినప్పుడు ఇది నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్ అంటారు. నంబర్ అంతా 18 అనమాట. చూడండి 18 ఇన్ కంపెనీ కోడ్ MRFG ద నంబర్ రేంజ్ 18 ఈజ్ మిస్సింగ్ ఫర్ ది ఇయర్ 2021. సో దీన్ని నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్ అంటారు. సో ఏం చేయాలి? 18కి మిస్ అయిందంట. FBN1 నంబర్ రేంజ్ ఎక్కడ చేస్తాం? FBN1లో చేస్తాం. /n FBN1కి వెళ్ళాలి. కంపెనీ కోడ్ ఇవ్వాలి. ఇంటర్వెల్స్ ఇక్కడ 18 చూసారా? 18 సెలెక్ట్ చేయండి. 18 ఈ లైన్ అనేది మిస్ అయినప్పుడు మనకి ఎర్రర్ ఫామ్ అవుతుంది. మీరు ఆల్రెడీ చేశారు కాబట్టి నో ప్రాబ్లం. చేయకపోతే మీకు ఆ ఎర్రర్ అనేది కనిపిస్తుంది. ఇన్ కంపెనీ కోడ్ MRFG ద నంబర్ రేంజ్ 18 ఈజ్ మిస్సింగ్ ఫర్ ది ఇయర్ 2021. మనం 25లో ఉన్నాం కాబట్టి 25కి వస్తుంది. అది ఓల్డ్ ఎర్రర్. అది క్లియర్ కదా? మిస్ అయితే ఏం చేస్తాము? ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి నంబర్ రేంజ్ అనేది ఇస్తాం. పైన ప్లస్ సింబల్ చూసారా? క్లిక్ చేయండి. ప్లస్ సింబల్ దీనిపైన క్లిక్ చేస్తాం. క్లిక్ చేసి ఫ్రమ్ నంబర్ టు నంబర్ ఇచ్చేస్తాం. సేవ్ చేస్తాం. ఆ ఎర్రర్ అనేది కనిపించదు. సెట్ అయిపోతుంది. క్లియరా? ఈ ఎర్రర్ అనేది కనిపించదు. మరి క్లియరా? ఆ ఎర్రర్ అనేది కనిపించదు. ఇంకా సెట్ అయిపోతుంది. ఇంకా అది ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి యాడ్ చేయాలండి. యాడ్ చేస్తే ఆటోమేటిక్గా ఎర్రర్ అనేది ఇంకా కనిపించదు. నెక్స్ట్ వెళ్ళండి. డౌన్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి. ఇక్కడ ఏముంది? ఇంకొక ఎర్రర్ ఉంది. ఇక్కడ చూడండి. సేమ్ అలాంటిది. చూడండి. ఇన్ కంపెనీ కోడ్ KCH3 ద నంబర్ రేంజ్ 14 ఈజ్ మిస్సింగ్ ఫర్ ది ఇయర్ అన్నాడు. 14 ఇంతకుముందేమో 18, ఇక్కడేమో 14 అంటే ఏంటి? ఎగ్జాంపుల్ డీజెడ్ డాక్యుమెంట్ పైన డాక్యుమెంట్ అని చూడండి. డీజెడ్ రెడ్ కలర్ లో చూడండి. డీజెడ్ అంటే కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్. డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్. డీజెడ్ అంటే కస్టమర్ పేమెంట్. సో ఇది కూడా అంతే సేమ్ అలాగే. ఇక్కడ 14 అనమాట. 14కి నెంబర్ రేంజ్ ఇవ్వాలి. FBN1కి వెళ్తాం. FBN1కి వెళ్ళండి. 14 ఆల్రెడీ ఉన్నారు. మీరు FBN1లోనే ఉన్నారు. 14 చూసారా? ఇది. సో ఈ 14 అనేది మీరు ఫిల్ చేయలేదనుకోండి, అంటే ఈ నంబర్ రేంజ్ ఇవ్వకపోతే ఎర్రర్ ఫామ్ అవుతుంది. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి 14 2025 ఫ్రమ్ నంబర్ టు నంబర్ ఇచ్చి సేవ్ చేస్తారు. ఓకేనా? సో ఆటోమేటిక్గా ఎంట్రీ అనేది సేవ్ అవుతుంది. క్లియర్ కదా? క్లియరా కదా? క్లియర్ కదా? నెక్స్ట్ ఎర్రర్ Yes, sir. చెప్పండి. నెక్స్ట్ ఎర్రర్
ఈ డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ చెప్పాను కదా, SM30లో చేస్తామని చెప్పాం. SM30 సేమ్ అదే. డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ ఏదో ఆల్రెడీ చెప్పేశాను, డౌన్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి, డౌన్కి వెళ్ళండి, ఎర్రర్ చూద్దాం. Hmm. చూడండి, గ్లోబల్ కంపెనీ కోడ్ జిఏవైఈ జిఏవైఈజి ఈజ్ నాట్ సపోర్టెడ్ అని ఉంది. అంటే మీనింగ్ ఏంటి? ఈ కాన్ఫిగరేషన్ అసలు అవ్వలేదు. ఈ కాన్ఫిగరేషన్ అనేది అసలు చేయలేదని అర్థం. అంటే లేదంటే ఎవరైనా డెలీట్ చేస్తుంటారు. ఎగ్జామ్ మీరు గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎక్కడ క్రియేట్ చేశారు? OX15 వెళ్ళండి, OX15. గ్లోబల్ కంపెనీ అంటే ఏంటి? మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ. OX15 పొజిషన్కి వెళ్ళండి, మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇవ్వండి. TATAG కదా మీది, టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీయా ఇది? సో అసలు మీరు ఇది కాన్ఫిగరేషన్ చేయలేదు. ఒకవేళ చేసినా కూడా డిలీట్ అవ్వచ్చు, ఎవరైనా డిలీట్ చేస్తారు. బై మిస్టేక్ లో ఎవరైనా డిలీట్ చేశారు, అటువంటిప్పుడు ఏమవుతుంది? ఈ ఎర్రర్ ఫామ్ అవుతుంది. సో అప్పుడు ఏం చేయాలి? ఈ కాన్ఫిగరేషన్ ఒకటే ప్రాబ్లం అయింది కాబట్టి నివెంట్లోకి వెళ్ళి క్రియేట్ చేస్తాం. నివెంట్లోకి వెళ్తాం. నివెంట్లోకి వెళ్ళి TATG అండ్ రిమైనింగ్ డేటా అంతా కూడా ఫిల్ చేస్తాం. ఆటోమేటిక్గా ఎర్రర్ అనేది కనిపించదు. ఏదైతే మిస్ అయిందో అదే యాడ్ చేస్తాం. అన్ని చేయాల్సిన అవసరం లేదు కదా. ఎర్రర్ ఓపెన్ చేయండి. గ్లోబల్ కంపెనీ చూడండి, గ్రూప్ కంపెనీ కోడ్ కాదు ఇది, గ్రూప్ ఆఫ్ కంపెనీ. గ్లోబల్ కంపెనీ మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో ఫస్ట్ కాన్ఫిగరేషన్ లో చేసాం. గ్లోబల్ కంపెనీ GAYEG ఈజ్ నాట్ సపోర్టెడ్ అన్నాడు. నాట్ సపోర్టెడ్. లేదంటే మీకు ఏదైతే నాట్ సపోర్టెడ్ అని వచ్చిందో ఆ డేటా కరెక్ట్ అయినట్టు అర్థం. వేరే ఏదైనా ట్రాన్సాక్షన్ చేస్తారు, నాట్ సపోర్టెడ్ అని ఉంది అంటే అది ఏదైతే పర్టికులర్ కాన్ఫిగరేషన్ అనేది నాట్ సపోర్టెడ్ అని చూపిస్తుందో ఆ డేటా కరెక్ట్ అయినట్లు. కాబట్టి మళ్ళీ క్రియేట్ చేస్తాం. ఏదైతే మిస్ అయిందో అదే క్రియేట్ చేస్తాం. ఇక్కడ గ్లోబల్ కంపెనీ కాబట్టి మనం OX15లోకి వెళ్ళి మళ్ళీ క్రియేట్ చేస్తాం. సో ఏదైతే మిస్ అయిందో అది మళ్ళీ యాడ్ చేసుకుంటాం, మళ్ళీ క్రియేట్ చేసుకుంటాం. సో మొత్తానికి కూడా సెట్ అయిపోతుంది. క్లియర్ కదా? నెక్స్ట్ ఇక్కడ ఎలా క్రియేట్ చేయాలో ఉందంత ఏం లేదు ఇంకా. అది ఇట్లా ఎర్రర్స్ ఫామ్ అయినప్పుడు మీరు ఎర్రర్స్ ని రిసొల్యూషన్ చేయాలి, ఓన్గా రిసొల్యూషన్ చేయాలి. మినిమం ఒక 30 ఎర్రర్స్ నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే మీరు సపోర్టింగ్ ప్రాజెక్ట్లో సర్వే అవ్వలేరు. అది 1 మినిట్. వన్ మోర్ షీట్ ఫార్వర్డ్ చేస్తాను చూడు. చాట్ బాక్స్ లో షీట్ ఉంది, ఓపెన్ చేయండి. డౌన్కి వెళ్ళండి.
ఇక్కడ చూడండి. ఇ- కొంచెం జూమ్ చేయండి, ఏముంది ఇక్కడ. నో నో అమౌంట్ ఆథరైజేషన్ ఫర్ కస్టమర్ వెండర్ ఇన్ కంపెనీ కోడ్ అన్నాడు. నో అమౌంట్ ఆథరైజేషన్ ఫర్ కస్టమర్ అండ్ వెండర్ ఇన్ కంపెనీ కోడ్. ఇది యాక్చువల్గా 2 టైమ్స్ లో వస్తుంది యాక్చువల్గా. మీ యూజర్ నేమ్ అనేది టోలరెన్స్ గ్రూప్ కి యాడ్ అవ్వకపోయినా వస్తుంది, లేదంటే మీరు వెండర్ అండ్ కస్టమర్ కి సంబంధించిన టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేయాలి, చేయకపోయినా వస్తుంది. చేయకపోయినా వస్తుంది. టోలరెన్స్ గ్రూప్ ఎక్కడ క్రియేట్ చేసాము? OB83 వెళ్ళండి, OB83. OB83కి వెళ్ళండి. డబల్ క్లిక్ చేయండి దానిపైన. సో ఇది క్రియేట్ చేయకపోయినా ఎర్రర్ వస్తుంది ఒక్కోసారి. ఇది క్రియేట్ చేయకపోయినా కూడా సేమ్ ఎర్రర్, ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తాం? క్రియేట్ చేయాలి. యాజ్ వెల్ యాజ్ వెండర్ మాస్టర్ డేటాకి కస్టమర్ మాస్టర్ డేటా కూడా అసైన్ చేయాలి. చేస్తే ఎర్రర్ అనేది కనిపించదు. నో అమౌంట్ ఆథరైజేషన్ ఫర్ కస్టమర్స్ అండ్ వెండర్ ఇన్ కంపెనీ కూడా అని వస్తే ఇది చేయాలి, చేయకపోతే ఎర్రర్ ఫామ్ అవుతుంది, చెక్ చేసుకోవాలి. క్లియరా? లేదంటే ఇంకోటి కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ OB57కి వెళ్ళండి. అసైన్ యూజర్ టు టోలరెన్స్ గ్రూప్ OB57. పొజిషన్కి వెళ్ళి మీ యూజర్ నేమ్ ఇవ్వండి. TATG టోలరెన్స్ గ్రూప్ తీసేయండి, సేవ్ చేయండి, కంటిన్యూ చేయండి. ఎంట్రీ పోస్ట్ చేయండి, చూద్దాం ఎంట్రీ పోస్ట్ అవుతుందా. FB50కి వెళ్ళి ఎంట్రీ పోస్ట్ చేయండి. 20 అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఎంట్రీ పోస్ట్ చేయండి. ఇవ్వండి, డ్రాప్ డౌన్ చేయండి, కంటిన్యూ చేయండి. చూసారా? నో అమౌంట్ టోలరెన్స్ రేంజ్ ఎంటర్ ఫర్ ది కంపెనీ కోడ్ ఎంటర్ చేయండి. చూసారా? ఆథరైజేషన్ టోలరెన్స్ కంటెంట్, ఆథరైజేషన్ కంటెంట్. మీ యూజర్ నేమ్ కి టోలరెన్స్ గ్రూప్ అనేది అసైన్ అయ్యి ఉండాలి, లేకపోతే ఎంట్రీ ఫామ్ అవ్వదు. ఇదొక ఎర్రర్ ఫామ్ అయింది. ఏం చేస్తాము? న్యూ సెషన్ తీసుకోండి. OB57 అసైన్ యూజర్ టు టోలరెన్స్ గ్రూప్ OB57. పొజిషన్కి వెళ్ళండి, మీ యూజర్ నేమ్ తీసుకోండి, మీ టోలరెన్స్ గ్రూప్ ఇవ్వండి. TATGనా. సేవ్ చేయండి, ఎంట్రీ పోస్ట్ చేయండి, అవుతుంది. ఎంటర్ చేయండి. తీసుకుంటున్నా లేదంటే ఫస్ట్ నుంచి ఇవ్వాలి, ఫస్ట్ నుంచి ఇవ్వాలి.
సిమ్యులేట్ అండ్ పోస్ట్. చూసారా అట్లా. సో టోలరెన్స్ గ్రూప్ కి అసైన్ చేసి ఉండాలి. ఓకేనా. టోలరెన్స్ గ్రూప్ యూజర్ నేమ్ కి టోలరెన్స్ గ్రూప్ అనేది అసైన్ చేయాలి. చేయకపోతే ఎంట్రీ ఫామ్ అవ్వదు. ఇప్పుడు ఎర్రర్ ఫామ్ అయింది కదా, అలాగే వస్తుంది. సో అప్పుడు ఏం చేస్తాము, టోలరెన్స్ గ్రూప్ కి మీ యూజర్ నేమ్ కి టోలరెన్స్ గ్రూప్ అనేది అసైన్ చేస్తాం. టోలరెన్స్ కంటెంట్స్ ఆథరైజేషన్ కంటెంట్ మనం డిస్కస్ చేసాం కదా లాస్ట్ క్లాసెస్ లో. అట్లా. నెక్స్ట్ వెళ్ళండి. ఇంకేముంది చూడండి. ఇవన్నీ చెప్పినవే, డౌన్కి వెళ్ళండి. ఇవన్నీ డిస్కస్ చేసాం, ఇవన్నీ మనం డౌన్కి వెళ్ళండి. ఇంకా ఇది కూడా చెప్పాము, డౌన్కి వెళ్ళండి. వెళ్ళండి, ఇంకా వెళ్ళండి. గ్లోబల్ కంపెనీ కోడ్ ఇది కూడా డిస్కస్ చేసాం, డౌన్కి వెళ్ళండి. చూడండి. వెండార్ 86103 ఈజ్ నాట్ డిఫైన్డ్ ఇన్ కంపెనీ కోడ్ అన్నాడు. వెండార్ నంబర్ 86103 ఈజ్ నాట్ డిఫైన్డ్ ఇన్ కంపెనీ కోడ్ అన్నారు. వెండార్ అవ్వచ్చు, కస్టమర్ అవ్వచ్చు, లేదంటే జిఎల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చండి. మీ కంపెనీ కోడ్కి సంబంధించిన ఇన్పుట్స్ మాత్రమే తీసుకోవాలి. డ్యూరింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ యూ నీడ్ టు స్పెసిఫై యువర్ కంపెనీ కోడ్ పారామీటర్స్. మీ కంపెనీ కోడ్కి సంబంధించినవి మాత్రమే తీసుకోవాలి. వేరే కంపెనీ కోడ్ తీసుకుంటే ఇట్లా ఎర్రర్ వస్తుంది. అర్థమైందా? FB60కి వెళ్ళండి. ఒక ఎంట్రీ పోస్ట్ చేయబోయే ముందు మీరు మీ కంపెనీ కోడ్కి సంబంధించిన ఇన్పుట్స్ మాత్రమే ఇవ్వాలి, వేరే ఇవ్వకూడదు. ఇస్తే ఎంట్రీస్ అనేవి పోస్ట్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్, వెండార్ ఏం తీసుకోవాలి, మీ కంపెనీ కోడ్ వెండారే తీసుకోవాలి. సో ఎండ్ యూజర్స్ ఒక్కోసారి టికెట్స్ రేట్ చేస్తారు. వెయిట్ డ్రాప్ డౌన్ చేయండి, చెప్తాను. కంపెనీ కోడ్ మారుస్తారా? మార్చండి. ఇక్కడ చూడండి ఎలా తీసుకోవాలి. యాక్చువల్గా మనం వెండార్ బై కంపెనీ కోడ్ పైన చూడండి, వెండార్ బై కంపెనీ కోడ్. వెయిట్ బ్యాక్ వెళ్ళండి మేడం. అదే వెండార్ బై కంపెనీ కోడ్ ఉంది, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది, మీ కంపెనీ కోడ్కి సంబంధించిన వెండార్స్ మాత్రమే రిఫ్లెక్ట్ అవుతాయి. మీరు ఓన్లీ వన్ వెండారే క్రియేట్ చేశారు. సో మీరు ఎన్ని క్రియేట్ చేస్తే అన్ని మీ కంపెనీ కోడ్ మాత్రమే రిఫ్లెక్ట్ అవుతాయి. ఒక్కోసారి ఎండ్ యూజర్స్ ఏం చేస్తారు, మీరు తీసుకోరు. లెఫ్ట్ సైడ్ వెండార్ జనరల్స్ చూసే దానిపైన క్లిక్ చేయండి. ఇవేంటివి, కంటిన్యూ చేయండి. సర్వర్లో ఉన్న వెండార్స్ అన్నీ ఉన్నాయి, వాటిలో ఏదో ఒకటి తీసేసుకున్నాడు బై మిస్టేక్లో. అటువంటి అప్పుడు ఎర్రర్ వస్తుంది. ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వెండార్ తీసుకోండి, ఏదో ఒకటి తీసుకోండి, అక్కడ కంటిన్యూ చేయండి. ఎంట్రీ పోస్ట్ అవుతుందా? అవ్వదు. ఎందువల్ల? మీ కంపెనీ కోడ్కి సంబంధించిన వెండార్ కాదు అది. ట్రై చేయండి, చూద్దాం. ఎంటర్ చేయండి. చూసారా, ఎర్రర్ ఫామ్ అయింది. వెండార్ TAC05 ఈజ్ నాట్ డిఫైన్డ్ ఇన్ కంపెనీ కోడ్ TA55, అంటే మీ కంపెనీ కోడ్కి సంబంధించింది కాదంట. అంటే ఒక ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో వెండార్ ఇన్వాయిస్ అవ్వచ్చు, లేదంటే కస్టమర్ ఇన్వాయిస్ అవ్వచ్చు, లేదంటే జిఎల్ అకౌంట్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, జిఎల్ ఎంట్రీ పోస్టింగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో మీ కంపెనీ కోడ్కి సంబంధించిన, లేదంటే మీ కంపెనీ కోడ్కి రిలేటెడ్గా ఉన్నటువంటి జిఎల్ అకౌంట్స్ని తీసుకోవాలి. జిఎల్ అకౌంట్స్ తీసుకోవాలి. అర్థమైందా? లేదంటే మీ కంపెనీ కోడ్కి సంబంధించిన వెండార్సే తీసుకోవాలి, మీ కంపెనీ కోడ్కి సంబంధించిన కస్టమర్సే తీసుకోవాలి. తీసుకోకపోతే ఇట్లా ఎర్రర్ వస్తుంది. ఒక ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో పారామీటర్స్ అనేవి మీ కంపెనీ కోడ్వి మాత్రమే తీసుకోవాలి, వేరే తీసుకుంటే వర్క్ అవ్వదు, ఎంట్రీ పోస్ట్ అవ్వదు, ఎర్రర్స్ ఫామ్ అవుతాయి.
కాబట్టి ఎన్ని యూజర్స్ టికెట్ రేట్ చేస్తారు. సో కరెక్ట్గా ఉందా లేదా, ఈ కంపెనీ కోడ్కి సంబంధించినవి తీసుకున్నామా లేదా కూడా చెక్ చేసుకోవాలి. ఓకేనా? రైట్, నెక్స్ట్. ఇక్కడ ఏముంది ఇంకా? ఉమ్. ఆ తర్వాత ఇది చూడండి. మీరు వెండర్ క్రియేట్ చేస్తున్నారు, లేదంటే కస్టమర్ క్రియేట్ చేస్తున్నారు. ఒక మెసేజ్ ఉంది చూసారు ఇక్కడ, ఏసీసీటీ అకౌంట్ గ్రూప్ ఎస్టీ విడి యూజ్ ఈఎక్స్టీ నంబర్ అన్నాడు. యూజ్ ఈఎక్స్టీ నంబర్, ఈఎక్స్టీ డాట్ నంబర్, ఈఎక్స్టీ అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈఎక్స్టీ అకౌంట్ గ్రూప్ ఎస్టీ విడి యూజ్ ఈఎక్స్టీ నంబర్ అసైన్మెంట్ స్పెసిఫై అనే అకౌంట్ నంబర్ అన్నారు. సో ఈ ఎర్రర్ ఎందుకు వస్తుంది? యాక్చువల్గా ఏదైనా మాన్యువల్గా ఏదైనా అకౌంట్ నంబర్స్ ఇవ్వాల్సి ఉంటుంది, అటువంటప్పుడు వస్తుంది. యాక్చువల్గా సిస్టంలో కొన్ని బేసిక్ సెట్టింగ్స్ అనేవి కొంతమంది చేంజ్ చేస్తుంటారు, అటువంటప్పుడు ఇట్లా ప్రాబ్లం అవుతుంది. సో ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలి మనం? చూడండి ఇక్కడ ఏముంది, యూజ్ ఈఎక్స్టీ, ఈఎక్స్టీ అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఇట్లా వస్తుంది. వెండార్ మాస్టర్ క్రియేట్ చేస్తున్నా, లేదంటే కస్టమర్ మాస్టర్ క్రియేట్ చేస్తున్నా, స్టార్టింగ్లో ఒక ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇది నంబర్ రేంజ్లో ప్రాబ్లం. ఈఎక్స్టీ అనేది నంబర్ రేంజ్లో అంటే మాన్యువల్గా ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఒక పని చేద్దాం, XKN1కి వెళ్ళండి. XKN1, XKN1కి వెళ్ళండి. ఇంటర్వెల్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ రైట్ సైడ్ ఈఎక్స్టీ అని చూసారా? రైట్ సైడ్ లాస్ట్ ఎండింగ్లో ఈఎక్స్టీ పైన టైటిల్ బార్ చూడాలి. ఈఎక్స్టీ చూసారా? ఇక్కడ ఏం చేస్తుంటే కొంతమంది ఏమైనా చేంజెస్ చేసేసి ఆ చెక్ బాక్స్ సెలెక్ట్ చేసి టిక్ మార్క్ కొట్టి ఉంటుంది. ఈఎక్స్టీలో టిక్ మార్క్ ఇస్తారు. కొంచెం డౌన్కి వెళ్ళండి, ఏమైనా యాడ్ చేసి ఉండొచ్చు మేబీ కొంతమంది. అక్కడ చూసారా టిక్ మార్క్ ఉంది చూసారా? అంటే ఏంటి, ఈ నెంబర్ రేంజ్ వేరే వాళ్ళు యూజ్ చేయకూడదు అనమాట. అప్పుడు ఈ టిక్ మార్క్ రిమూవ్ చేసేసి సేవ్ చేయాలి. సేవ్ చేస్తే మన ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయగలుగుతాం. వెండర్ మాస్టర్ కస్టమర్ మాస్టర్ డేటా అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ టిక్ మార్క్ ఉంది ఈఎక్స్టీ, ఇది తీసేయండి. కొంతమంది యాడ్ చేస్తున్నారు, చేయకూడదు యాక్చువల్గా. అంటే మాన్యువల్గా వెండర్ నెంబర్ ఇవ్వచ్చు ఇలా యాడ్ చేయడం వల్ల, మాన్యువల్గా కస్టమర్ నెంబర్ ఇవ్వచ్చు. సో అలా వర్కౌట్ అవ్వదు కాబట్టి ఇది రిమూవ్ చేసేస్తాం. అకౌంట్ గ్రూప్, ఎగ్జాంపుల్ అకౌంట్ గ్రూప్ ఎస్టీవీడి అని ఉంది, లేదంటే వేరే నేమ్ ఉండొచ్చు. యూజ్ యూజ్ ఈఎక్స్టీ నంబర్ అన్నాడు. సో ఈ టిక్ మార్క్ అనేది రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేస్తే మీకు ఆ ఎర్రర్ అనేది ఇంక కనిపించదు. ఇలా యాడ్ చేయకూడదు. ఓకే, నెక్స్ట్. ఇది కూడా డిస్కస్ చేసాం ఆల్రెడీ, డౌన్కి వెళ్ళండి. దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ది అకౌంట్ నంబర్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కదా చెప్పాను ఆల్రెడీ మీకు. ఇది ఓల్డ్ క్లాసెస్, ఇంతకుముందు క్లాసెస్ చెప్పాను చూడండి. నెక్స్ట్ వెళ్ళండి. ఇవన్నీ చెప్పినవే. క్లాసిఫై జిఎల్ అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ SM30 ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఇది ఆల్రెడీ చెప్పేసాను మీకు, అవసరం లేదు. ఇంకా ఏమైనా ఉన్నాయో చూద్దాం, వెయిట్ చేయండి.
1 మినిట్ చెక్ చేస్తున్నాను, కెమెరా ఉన్న ఎర్రర్స్ చూస్తున్నాను, వెయిట్ చేయండి. ఓకే, ఫైన్, కంప్లీటెడ్. ఇంకేం లేవు. ఒక 10 ఎర్రర్స్ డిస్కస్ చేసి ఉంటాము. ఇంకా వస్తుంటాయి ఎర్రర్స్, వచ్చినప్పుడు లైవ్లో డిస్కస్ చేద్దాం అన్నీ కూడా. తర్వాత మీకు ఎర్రర్స్ రిజల్యూషన్ వీడియోస్ అన్నీ వాట్సాప్ గ్రూప్లో ఉన్నాయి కదా, అవన్నీ చూడండి ఫ్రీ టైంలో. అది నెక్స్ట్ క్లాస్ ఏంటి? నెక్స్ట్ క్లాస్ వెండర్ క్యాష్ డిస్కౌంట్స్ అండ్ కస్టమర్ క్యాష్ డిస్కౌంట్స్. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. వెండర్ క్యాష్ డిస్కౌంట్స్ అండ్ కస్టమర్ క్యాష్ డిస్కౌంట్స్. ఈ టాపిక్స్ కవర్ చేద్దాం. ఓకే, క్లియర్ కదా? రైట్. ఎర్రర్స్ రిసొల్యూషన్ అనేది నేర్చుకోవాలండి. నేర్చుకుంటేనే మీకు సపోర్టింగ్ ప్రాజెక్ట్లో సర్వే అవుతారు. ఇప్పుడు మీకు ఒక షీట్ చూపించాను కదా ఎలా చేయాలనేది, అలా షీట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇవే నేను చెప్పిన వాటి నుంచే వస్తాయి మ్యాక్సిమం 90%. ఇవి నేర్చుకుంటే మిగతావి కూడా చేస్తారు. కొన్ని వేరే మీకు వీడియోస్ ఇచ్చారు కదా, ఆ వీడియోస్ చాలా ఇంపార్టెంట్. అవి నేర్చుకుంటే చాలు, సపోర్టింగ్ ప్రాజెక్ట్ సర్వే అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 30 to 40 ఎర్రర్స్ ఉంటాయి. అవన్నీ ఇంకా వస్తుంటాయి, మనం లైవ్లో చేస్తాం కదా. సో ఎర్రర్స్ వస్తే అవన్నీ మనం రిజల్యూషన్ చేద్దాం. క్లియరా? క్లియర్ కదా? సో టుమారో సేమ్ టైంకి జాయిన్ అవ్వండి. అండ్ ఒక ఓన్లీ 2 మెంబర్స్ ఉన్నారు పేమెంట్ చేయాల్సిన వాళ్ళు, పేమెంట్ చేసేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్, గుడ్ డే.